జై శ్రీరామ్. నేషనలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు. In one of my previous videos, we talked about transgenders, the most discriminated, అత్యంత వివక్ష గురైనటువంటి వాళ్ళుగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి. అయితే సర్ప్రైజింగ్లీ ఈవెన్ ఇన్ యూరోప్ లోపల కూడా ట్రాన్స్జెండర్స్ మీద ఇప్పటికీ ఈక్వల్ రైట్స్ రాలేదు. ఇప్పటికీ వాళ్ళు కోర్టులో కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ట్రాన్స్జెండర్ అని మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు ట్రాన్స్జెండర్ అని మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడ ఏ విషయంలో కూడా కాలేజ్ ఎక్కడ ఏమి అప్లై చేయాలన్నా కూడా వాళ్ళకు మెడికల్ సర్టిఫికేట్స్, హెరాస్మెంటు, ఈక్వల్ రైట్స్ రాకపోవడము, ఇట్లా అన్ని రకాల డిస్క్రిమినేషన్, ఇన్సల్ట్స్, అట్రాసిటీస్, అటాక్స్, మాలస్టేషన్స్, అన్ని రకాల క్రైమ్, అన్చెక్డ్ క్రైమ్ అనేది జరుగుతుంది యూరోప్లో పడ. ద మోస్ట్ అడ్వాన్స్డ్ యూరోపియన్ సొసైటీ లోపలనే ఇలా ఉన్నదంటే ఇక ఇండియాలో మనం చెప్పనవసరం లేదు. ఎంత సంస్కారహీనులు, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. వర్బల్ అటాక్, ఫిజికల్ అటాక్, బోత్ మాలస్టేషన్స్ ఉంటాయి, ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది, వర్బల్ అబ్యూస్ ఉంటుంది, ఇంకా ఫిజికల్ అటాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంత అన్సివైజ్డ్గా, ఇంత క్రూరంగా సమాజం ఉన్నది. ఇప్పటికీ ఈక్వల్ రైట్స్ రాలేదు. యుఎన్ఓలో కొట్లాడుతున్నారు, వాళ్ళకు అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, ఎంతో ఎడ్యుకేటెడ్. మన ఇండియాలో కూడా ఇజ్రాయల్ లోపల ఈ ట్రాన్స్జెండర్స్ కిన్నర్ అంటారు. వాళ్ళు కిన్నర్స్ అని కూడా పేరుతో కూడా పిలుస్తారు. వాళ్ళకు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మాస్టర్ చేసిన డిగ్రీ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాంబేలో, ఢిల్లీ లోపల అత్యద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయన్నమాట. అయినప్పటికీ తగినటువంటి అవకాశాలు లేవు. ఎక్కడ కూడా డిస్క్రిమినేషను, ఇన్సల్ట్స్, సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడము, ఎడ్యుకేషనల్ మెడికల్ యాక్సెస్ లేకపోవడము, ఇట్లా అన్ని బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏమున్నాయో అవి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తలేదు. ఎందుకు? గవర్నమెంట్ ఈజ్ సో బిజీ విత్ దర్ రెగ్యులర్ రొటీన్ ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్. అందువల్ల గవర్నమెంట్కు టైం లేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. ఆలోచన కూడా లేదనమాట. మరి పట్టించుకోవాలి, సమాజంలో భాగము. ద ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, క్లోతింగ్ ఎంత షెల్టరు, మెడికల్ యాక్సెస్, మెడికల్ ఫెసిలిటీస్ ఎంత ఇంపార్టెంటో, హ్యూమన్ డిగ్నిటీ కూడా అంత ఇంపార్టెంట్. మనిషికి మానవ హక్కులు, మానవులకు ఉండాల్సిన కనీస గౌరవము ప్రతి ఒక్కరికి ఉండాలి. భూమి ప్రపంచంలో పుట్టినందుకు ఎవరు కూడా ఇన్సల్ట్ చేయబడకూడదు. ఎవరి మీద ఎవరికి అటాక్ చేసే అధికారం లేదు. కామెంట్స్ చేసి, స్విమ్మింగ్ కామెంట్స్ చేసి ఇన్సల్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు. అత్యద్భుతమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళకు. తమిళనాడు లోపల ఫర్ ఎగ్జాంపుల్ విల్లుపూర్ డిస్ట్రిక్ట్ లోపల కూతాండవూర్ టెంపుల్ అనమాట. అక్కడ పెద్ద 18 రోజులు పెద్ద జాతర జరుగుతుంది, గ్రాండ్ ఉత్సవాలు జరుగుతాయి. అట్నే కేరళలో కూడా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. సపరేట్ టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళకు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లెగసీ అనమాట. వాళ్ళకు కళలు ఉన్నాయి, వాళ్ళకు గుళ్ళు ఉన్నాయి, వాళ్ళకు దేవతారాధన ఉన్నది. వాళ్ళు కూడా ఈ భారతదేశ సంస్కృతిలో, భారతదేశంలో పుట్టిన వాళ్ళే కదా, భారతదేశ సంస్కృతిలో వాళ్ళకు భాగస్వామ్యం ఉన్నది కదా, భారత గడ్డ మీద వాళ్ళకు హక్కులు ఉన్నాయి కదా. మరి వై పీపుల్ ఆర్ సో క్రూయల్ టువర్డ్స్ దెమ్? ఒక మనిషి పట్ల ఇంకొక మనిషి క్రూరంగా ప్రవర్తించడము, వాళ్ళని అవమానించే, బాధ పెట్టే హక్కు నాకు ఉన్నదని ఒక మనిషి అనుకుంటాడంటే వాడు మనిషే కాదు, వాడు రాక్షసుడి కింద లెక్క వాడు. మీకు అయితే ఇండియా లోపల గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే అప్పుడు 2011లో తీసిన జనాభా లెక్కలు, మళ్ళీ 2021లో తీయలేదు, 2024 వచ్చింది, నడుతూనే ఉన్నది. అంటే 13 సంవత్సరాల నుంచి కరెక్ట్ లెక్కలు తీయలే. అప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే 5 లక్షల పైన ఉన్నారు. 5 lakhs కాస్త 5 lakhs అబౌవ్ ఉన్నారనమాట ట్రాన్స్జెండర్స్ మన ఇజ్రాసు, మన ఇండియా లోపల కిన్నరస్ అంటారు, బాంబే, నార్త్ ఇండియా లోపల. మరి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు 13 సంవత్సరాలు దాటింది అంటే దాదాపు ఇప్పుడు 6.5-7 lakhs వరకు, 7 lakhs వరకు ఉండవచ్చు. అంటే నాట్ ఈవెన్ 1 million, 10 lakhs కంటే కూడా తక్కువనే అనమాట. 7.5 lakhs వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంత మైక్రో కమ్యూనిటీ కాబట్టి ఇది ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు, పనికి రాదనమాట. ఇంత తక్కువన్నప్పుడు ఇంకా చాలా చోట్ల నోమాడ్స్గా ఉండడం వల్ల దే మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో దే డూ నాట్ హ్యావ్ పర్మనెంట్ రెసిడెన్స్. అప్పుడేమైతుంది, ఆధార్ కార్డు, ఓటింగ్ రైట్స్ దొరకాయి. అప్పుడు అయితే ప్రాబ్లం. సో దే ఆర్ కంప్లీట్ డిప్రైవ్డ్. దే ఆర్ లూజింగ్ ద రైట్. దే డిడ్ంట్ ఈవెన్ గెట్ ద రైట్ టు ఓట్.
టు యూటిలైజ్ ఏ ఫ్రాంచైజ్, అడల్ట్ ఫ్రాంచైజీని యూజ్ చేసుకునే హక్కు కూడా ఛాన్స్ కూడా చాలా మందికి దొరకలేదు. ఎందుకంటే బికాస్ ఆల్ ద టైమ్ దే కీప్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ జస్ట్ లైక్ నోమాడ్స్. దట్ ఈస్ ద రీజన్. అందువల్ల ఇక్కడ మైక్రో కమ్యూనిటీ లాగా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మాకు సఫిషియెంట్ ఓట్ బ్యాంక్ ఉంటేనే రాజకీయ నాయకులు భయపడతారు, వాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి చేతులు మొక్కి మాకు ఓటేయండి, మాకు ఓటి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చి బతులు ఆడుకుంటారు. మైక్రో కమ్యూనిటీ ఎన్ని ఓట్లు ఉన్నాయి, తక్కువనే కదా, మనకేం అవసరం లేదులే అని పట్టించుకోరన్నమాట. ఈ ధోరణి అనేది అత్యంత అనాగరికమైనటువంటి లక్షణం ఈ రాజకీయ పార్టీలో, రాజకీయ నాయకుల్లో ఉందన్నమాట. సో ఇక్కడ జనాభా ఎంత ఎక్కువ ఉన్నది, జనాభా తక్కువ ఉన్నదా, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఇది కాదు పాయింట్. మనం అందరికీ తగినటువంటి ఫెసిలిటీసు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ రైట్స్ ఏంటిది? రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు మెడికల్ యాక్సెస్, రైట్ టు ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, రైట్ టు మెడికల్ కేర్, రైట్ టు వర్క్, రైట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ వాట్ ఎవర్ దే వాంట్ టు, రైట్ టు వర్షిప్. ఇవన్నీ కూడా మానవులకు యొక్క చెందాల్సినటువంటి హక్కులు అన్నమాట. మానవులకు ఉండాల్సిన హక్కులు. అందరికీ విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉద్యోగము, లేదా వ్యాపారము, ఇవన్నీ కల్పించాల్సిన హక్కు, బాధ్యత ఒక నాగరిక సమాజంలో ఉన్నటువంటి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? ఒక సివిలైజ్డ్ గవర్నమెంట్, ఒక మంచి గవర్నమెంట్ అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి సమాజానికి, సొసైటీలో ప్రజలందరికీ కూడా. అవి ప్రొవైడ్ చేసేప్పుడు మంచి గవర్నమెంట్ అనబడుతుంది. లేకపోతే వాళ్ళు మంచి గవర్నమెంట్ ఎట్లయితుంది? అది రైట్ గవర్నమెంట్ కాదు, రాజకీయ నాయకులు రైట్ పర్సన్స్ కాదు అర్థం. ఇది ఇక డిస్క్రిమినేషన్ అనేది పోవాలి అంటే ఒక స్ట్రింజెంట్ లాస్ రావాలి, అంతే. ఒక్కటే సరిపోదు. మన ఎడ్యుకేషన్ లోపల, మన యొక్క సిస్టమ్ లోపల, ఎడ్యుకేషన్ లోపల, ఎట్ స్కూల్ లెవెల్, ఎట్ కాలేజ్ లెవెల్ పట్ల కూడా, అంటే విలేజ్ మండల్ లెవెల్ పట్ల కూడా, ఇప్పుడు గవర్నమెంట్ సమాచార శాఖ ఉన్నదా లేదా? గవర్నమెంట్ టెలివిజన్, దూరదర్శన్ ఉంటుంది కదా, మీడియా ఛానల్స్ కోఆపరేట్ చేయవా? ఎన్జిఓస్ ఉన్నారు, మీడియా, రేడియో, టెలివిజన్ ఉన్నది, ఇప్పుడు ఎఫ్ఎం ఉన్నది, మొబైల్ ఉన్నది, యూట్యూబ్, ఇంటర్నెట్ ఉన్నది. ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్ బిల్డప్ చేయడం సాధ్యం కదా? ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాడ్ ఇంటెన్షన్, డెఫినెట్లీ వాళ్ళు అవేర్నెస్ బిల్డప్ చేయవచ్చు, క్యాంపెయిన్ చేయవచ్చు, అవేర్నెస్, జాగృతి కలిగించవచ్చు అనమాట, చైతన్యాన్ని కలిగించవచ్చు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ట్రాన్స్జెండర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సమ్ ఆర్ బోర్న్ మేల్స్, సమ్ ఆర్ బోర్న్ ఫీమేల్స్, సమ్ ఆర్ బోర్న్ ట్రాన్స్జెండర్స్ ఫర్ వేరియస్ the known medical reasons, could be physical, could be psychological, there could be several reasons. ఎన్నో రీజన్స్ ఉండవచ్చు. We should not get into that. కానీ once a person is born, once a human is born on this planet, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన గౌరవం ఉండాలి. అది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అడ్వాన్స్ సొసైటీ అంటే యూఎస్ లోపల, మిడిల్ ఈస్ట్ లోపల, ఏషియా, ఆఫ్రికా లోపల ఇంకా అత్యంత క్రూరంగా ఉన్నదంటే, ఇక బ్యాక్వర్డ్, ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని పేరు చేసుకున్నాయి. ఇప్పుడు భారతదేశం మారిపోయింది అనుకోండి, కానీ పూర్ కంట్రీస్ లోపల, బ్యాక్వర్డ్ కంట్రీస్ లోపల ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ లోపల హ్యూమన్ రైట్స్ ఏముంటాయి చెప్పు? అక్కడ ఎవరికి హ్యూమన్ రైట్స్ అనేవి ఉండవు. అక్కడ ఎప్పుడు కంప్లీట్గా సర్వైజ్ సొసైటీ అది. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్. ఎనీ టైమ్ ఎనీబడి కుడ్ బి మర్డర్డ్. అటువంటి సమాజాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ క్యాంపెయిన్ బిల్డప్ చేసి, క్రియేట్ చేసి, అవేర్నెస్ బిల్డప్ చేసి, మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తించకూడదు, సెన్సిటివ్గా ప్రవర్తించాలా, మానవత్వంతో వ్యవహరించండి అని పెద్దల లోపల, పిల్లల లోపల, టెలివిజన్ సీరియల్ ద్వారా, ఫిలిమ్స్ ద్వారా, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, డాక్యుమెంటరీస్ ద్వారా, టెలివిజన్, మీడియా, ఎన్జిఓస్, క్యాంపెయిన్, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఛానల్స్ ద్వారా, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నిటి సోషల్ ప్లాట్ఫామ్స్ను వాడుకుంటూ అవేర్నెస్ బిల్డప్ చేయాలి. ఇదొకటి. ఇంకోటి, స్ట్రిక్ట్ లాస్ తీసుకోవాలి. ఎవరైనా బాధ పెడుతుంటే, అది వర్బల్లీ, ఇట్ కుడ్ బి వర్బల్లీ, ఫిజికల్ అటాక్ అయినా, వర్బల్ అటాక్ అయినా, ఎమోషనల్ ట్రామా క్రియేట్ చేసినా, ఫిజికల్గా ఏమైనా అబ్యూజ్ చేసినా, ఏ రకంగా చేసినా కూడా, ఎటువంటి ఎమోషనల్ డ్యామేజ్ కలిగించినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇచ్చి లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ అనమాట, జైలుకి పంపించాలా. అటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇచ్చుకున్నప్పుడు ప్రజలు భయపడి క్రైమ్ చేయరు, నేరం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, శిక్ష పడుతుందని చెప్పి ఎవరి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు, ఎవరిని బాధ పెట్టారు, హింస పెట్టారు. ఇటువంటి అనమాట. మళ్ళీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది?
హ్యూమన్ డిగ్నిటీ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు మంచి వైద్యము కావాలి, మంచి మెడికల్ కేర్ కావాలి, హైజీన్ నేర్పించాలా, దానికి మంచి ఫేవరెట్ ఫెసిలిటీస్ ఉండాలా లేదా? మంచి ఫెసిలిటీస్ మంచి నీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా జస్ట్ హైజీన్ గురించి పాఠాలు చెప్పేది ఉంటే అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? ఇలా మనకు జోబులో డబ్బు లేదండి, ఏదో ఇది కొనుక్కోవాలని అవసరం ఉంది, మందులు కొనుక్కోవాలని అవసరం ఉంది, జోబులో డబ్బు లేకుండా మందులు ఎట్లా కొనుక్కుంటారు? డబ్బులు ఉంటేనే మందులు కొనగలుగుతారు, రోగానికి మందులు కొనుక్కోవచ్చు, హాస్పిటల్ పోవచ్చు, మందులు కొనుక్కోవచ్చు. సరే, కావాల్సినది ఉండాలా లేదా? అవి ప్రొవైడ్ చేసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పటివరకు గవర్నమెంట్స్ న్యాయం చేస్తలేవు, కానీ నిజానికి ఉన్నది. ఇప్పటికైనా అన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ప్రతి మనిషికి మనము అన్ని రకాలుగా మనం ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎట్లా ప్రొవైడ్ చేయాలి, సోషల్ సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేదా బిజినెస్ స్కిల్స్ నేర్పించాలి, స్మాల్ స్కేల్ బిజినెసెస్, రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వాలి, సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఇటువంటి కొన్ని కమ్యూనిటీస్ సెటప్ చేయాలి, షెల్టర్ను, ప్రొటెక్టెడ్ జోన్స్ ఇవ్వాలి, ప్రొటెక్టెడ్ హౌసెస్ను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్లిఫ్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇచ్చి అప్పుడు తర్వాత ఏమవుతుంది? దే వోంట్ రిమైన్ ఎ డ్రాగ్ ఆన్ ద సొసైటీ, దే వోంట్ రిమైన్ ఎ బర్డెన్ ఇన్ ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ దే వుడ్ కాంట్రిబ్యూట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద సొసైటీ. ఎప్పుడైతే మనుషుల మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టి వాడికి చదువు నేర్పించిందో, వాడు పెద్దవాడి చదివినాక తర్వాత వాడు ఏదో పని చేస్తాడు లేదా? ఆ పని చేస్తాడు, డబ్బు సంబంధించినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కదా, గవర్నమెంట్ ట్యాక్స్ గుంజుకుంటుంది కదా, గవర్నమెంట్ లాభం అవుతుందా కదా? పెట్టుబడి పెడితే లాభం వస్తుందా రాదా? కంపల్సరీ వస్తుంది. ఇది కూడా ఇన్వెస్ట్మెంటే అనమాట. స్పెండింగ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ద గవర్నమెంట్ in due course of time would yield results, would yield profit to the government itself. మనం ఎందుకంటే కమర్షియల్ లైన్స్లో మాట్లాడుకోవాలి, ఎకనామిక్స్ మాట్లాడుకోవాలి కదా. ఎప్పటికీ మానవత్వము అని మాట్లాడుకుంటే ఈ మానవత్వం ఉన్నటువంటి గవర్నమెంట్స్ కాదు కదా ఈ దేశంలో పాట అంతా ఎకనామిక్స్. ప్రపంచం అన్ని ఏది రూల్ చెప్తాంది? డబ్బు రూల్ చెప్తాంది. ప్రపంచం అంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బుకు లోహం దాసోహం అనే పాటనే ఉన్నది, సినిమానే ఉన్నది. సో 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 బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్, బేసిక్ ఫెసిలిటీస్, క్రాష్ కోర్సెస్ ఇవ్వడము, బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేయడము, బిజినెస్ స్కిల్స్ నేర్పించి వాళ్ళకి స్మాల్ స్కేల్ రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేది ఉంటే హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నదండి. ప్రతి జిల్లాకు ఒక సబ్బు కంపెనీ పెట్టచ్చు, తెలుసా? టూత్పేస్ట్ కంపెనీ పెట్టచ్చు, ఒకటి షాంపూ కంపెనీ పెట్టచ్చు, ఒక కూల్ డ్రింక్ కంపెనీ పెట్టచ్చు, ఒక పాపడాల కంపెనీ పెట్టచ్చు, ఒక బిస్కెట్ కంపెనీ పెట్టచ్చు, ఒక చాక్లెట్ కంపెనీ పెట్టచ్చు. ప్రతి జిల్లాకు పెట్టారు ఈ దేశంలో కూడా. జిల్లా కాదు, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఫారిన్ కంపెనీస్ వచ్చి వాళ్ళు కోట్ల వ్యాపారం చేసుకొని చైనా వాడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఇన్నేళ్ళ బట్టి. చైనా వాడు ప్లాస్టిక్ బ్యాట్లు బాల్ కూడా చైనా వాడే అమ్ముకుంటాడు ఈ దేశంలో కూడా. వాడే మన దగ్గర లేవా? చంద్రుల దగ్గర రాకెట్లు పంపిస్తాను, శాటిలైట్ పంపిస్తాను, ఇండియా పంపిస్తుంది. కానీ మనం మాత్రం బిస్కెట్లు, చాక్లెట్లు కూడా, సబ్బులు, షాంపూలు కూడా మనం చేసుకోలేమా? కాల్గేట్ ఇవ్వండి మన బ్రిటిష్ ఉంది కదా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమెరికా ఉంది కదా. ఎన్ని కంపెనీలు ఫారిన్ ఉన్నాయి? ఎయిర్ కూలరు, రిఫ్రిజిరేటర్ మనం తయారు చేసుకోలేమా? అది అమెరికా నుంచి కొనుక్కోనా? అమెరికా వాడు అమ్ముకుంటాడు ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్స్, కండ్యూజివ్ ఎన్విరాన్మెంట్ కనుక గవర్నమెంట్ బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది ఉంటే కన్జ్యూమర్స్, ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. స్మాల్ స్కేల్ ఎంటర్ప్రినర్షిప్ అనమాట. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను బాగా ఎంకరేజ్ చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గ్రూప్, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గ్రూప్ అంటే ఏంటి? సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, టూత్ బ్రషర్లు, షాంపూలు, వాషింగ్ పౌడరు, డెటాలు, పెనాయిలు, బట్టల ఆయిల్, బోల ఆయిల్, అన్ని రకాల సబ్బులు, ఆయిల్స్, ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి జిల్లాకు, మండలానికి ఒక షాప్ పెట్టచ్చు, కంపెనీ పెట్టచ్చు. ఒక జిల్లా, ఒక మండలంలో కంపెనీ పెడితే ఒక 10,000 మంది బతుకుతారు, జాబులు దొరుకుతాయి, తెలుసా? గవర్నమెంట్ దగ్గర చిత్తశుద్ధి లేక 60 ఏళ్ళ బట్టి చేయలే. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా చేసి ప్రజల మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ను, ద మోస్ట్ డిస్క్రిమినేటెడ్, ద మోస్ట్ ఎక్స్‌ప్లాయిటెడ్, ఐ వుడ్ సే ద మోస్ట్ ఇన్సల్టెడ్, హ్యూమిలియేటెడ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ కమ్యూనిటీ ఈజ్ ట్రాన్స్జెండర్. ఆబ్వియస్లీ కిన్నెరలు అని, ట్రాన్స్జెండర్స్ అని, హిజ్రాస్ అని అంటారు. వాళ్ళకు అన్ని రకాల
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్, ఎన్జిఓ సపోర్టు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సొసైటీ షుడ్ బి వెరీ సెన్సిటివ్. వాళ్ళ పట్ల సెన్సిటివ్గా వ్యవహరించాలి. మనుషుల్లాగా ప్రవర్తించాలి. మనుషులు క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించకూడదు, ఎవరిని అవమానించకూడదు. అందరికీ వాళ్ళకు కూడా, ట్రాన్స్జెండర్స్ కూడా, హిజరాస్ కూడా సమాన గౌరవంతో, సమాన హక్కులతో, డిగ్నిటీతో, స్టేటస్తో, ప్రెస్టేజ్తో గౌరవంతో బ్రతికే హక్కు ఉన్నదని గుర్తించి గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత సమాజానికి ఉంది, గవర్నమెంట్కి కూడా ఉంది. సో పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ షుడ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్. లెట్స్ షేర్ దిస్ మెసేజ్ అండ్ ట్రై టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ in the society. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.